ఇండియాకు ఈశాన్య రాష్ట్రాల ల్యాండ్ లాక్డ్ కావడం సంకటమంటూ బంగ్లాదేశ్ నాయకుడు మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీంతో కీలకమైన చికెన్ స్నేక్ కారిడార్ను మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఈ ఇరుకైన స్ట్రిప్ చైనాతో డోక్లాం ఘర్షణతో ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా పాలనను తొలగించిన తర్వాత బంగ్లాదేశ్తో ఏర్పడిన యూనస్ సర్కార్ చికెన్ స్నేక్ చుట్టూ రాజుకుంటున్న వ్యవహారం ఈశాన్య రాష్ట్రాలతో ఉన్న లింక్ భారత భద్రతను కొత్త కోణాన్ని ప్రదర్శిస్తున్నాయి. సిలిగురి కారిడార్ అని కూడా పిలువబడే చికెన్ స్నేక్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని ఇరుకైన భూభాగం. ఇది ఈశాన్య ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతుంది. రోడ్డు లేదా రైలు ద్వారా ఈశాన్యానికి అన్ని భూ రవాణా ఈ కారిడార్కు గుండా వెళ్తాయి. ఇరుకైన ప్రదేశంలో కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దాని భౌగోళిక ఆకారం కారణంగా చికెన్ నెక్ అని పిలుస్తారు. ఈ స్ట్రిప్ ఉత్తరాన నేపాల్, భూటాన్ మరియు దక్షిణాన బంగ్లాదేశ్లు సరిహద్దులుగా ఉంటాయి. ఈ మార్గంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే ఈశాన్య ప్రాంతం భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి తెగిపోతుంది. 1962 యుద్ధంలో చైనా చికెన్ స్నేక్ పై నేరుగా దాడి చేయలేదు, కానీ దాని దళాల వేగవంతమైన పురోగతి ఈ కీలక ప్రాంతం బలహీనతను తెలియజేస్తుంది. చైనా దూకుడు చికెన్ స్నేక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం నుండి వేరు చేస్తుందేమోనన్న భయం నాడు కలిగింది. దీంతో ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళం, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసులతో సహా మరిన్ని దళాలు అక్కడ మోహరించి రక్షణను పెంచింది. 2017లో చైనా, భూటాన్ మధ్య డోక్లాం వద్ద చైనా రోడ్డు నిర్మాణం చికెన్ స్నేక్ భయాన్ని పెంచింది. చైనా రోడ్డును విస్తరించడానికి ప్రయత్నించినప్పుడు ఈ విస్తరణ బీజింగ్కు భౌగోళిక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇండియా వ్యతిరేకతతో భారత, చైనా దళాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. చివరికి రోడ్డు నిర్మాణం ఆగిపోవడంతో సమస్య సద్దుమణిగింది. గత సంవత్సరం దేశవ్యాప్త ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించడం ద్వారా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఢిల్లీ పాత్ర కారణంగా భారతదేశం ఢాకాతో దీర్ఘకాలంగా స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉంది. కానీ బంగ్లాదేశ్లో భద్రతా దళాల మార్పు ద్వైపాక్షిక సంబంధాలలో మార్పు వచ్చింది. మైనారిటీలపై దాడుల నివేదికలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తుంది. రెండు దేశాల మధ్య మారుతున్న డైనమిక్స్ చికెన్ స్నేక్ను సంబంధించిన భారతదేశ ప్రణాళికలో కీలకంగా మారుతుంది. నవ్విపోదురుగాక నాకే సిగ్గు అంటుంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. ప్రజలతో ఎన్నుకోలేదు, ప్రజల ద్వారా గెలవలేదు, కానీ ఇండియాపై మాత్రం అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. చిన్న పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా ఆర్థిక రంగ నిపుణుడన్న పేరు సంపాదించి నోబెల్ అవార్డు గెలుచుకున్న మహమ్మద్ యూనస్ బుద్ధేంటో ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాకు వ్యతిరేకంగా ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనాలను ఉసిగొల్పి తన పీఠం కాపాడుకోవాలని చూస్తున్నాడు. తాజాగా చైనాకు వెళ్లి బంగ్లా పాలకుడు వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఇండియాపై వ్యతిరేకతతో చెలరేగిపోయాడు. ఇండియా భిక్షతో స్వాతంత్ర్యం సంపాదించిన దేశంలో ఉన్న ఒక పెద్ద మనిషి సాగిస్తున్న దౌత్య అరాచకం ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాదంటూ అది నిజమేనని అంగీకరించాల్సిందే.